హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఏపీ టెట్ వచ్చేసి మనకు ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జామ్ డేట్స్ కూడా అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి సిలబస్ ఏముంటుంది అనేసి కూడా. సో దీంట్లో మనము డేట్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ పేమెంట్ ఫీజు వచ్చేసి మనకు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ జూలై 5వ తారీఖు వరకు మనకు పేమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్స్ అడ్మిషన్ వచ్చేసి మనకు జూలై 5 వరకు ఇవ్వడం జరిగింది. మార్క్ టెస్ట్ వచ్చేసి మనకు 15th అంటే జూలై 15th మనకు మార్క్ టెస్ట్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందండి. అలాగే హాల్ టికెట్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జూలై 7th 25th అండి. 25th మనము హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి మనకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 21 వరకు మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంటుందండి. సో బోత్ సెషన్స్ మనకి ఇంతకుముందు ఎలా జరుగుతున్నాయో సో అదేవిధంగా 2 సెషన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఆగస్ట్ 24 అండి. సో ఇనీషియల్ కీ వచ్చేసి మనకు ఆగస్ట్ 31 లోపు మనకు కీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ 15th ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఫైనల్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఏపీ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉందండి. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్యాటర్న్లో మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేస్తారు అన్న విషయం కూడా ఎవరికి తెలీదు. సో ఉన్నట్టుండి వేశారు. ఇదే విధంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంటుందండి. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది సెప్టెంబర్లో ఉంటుంది అని. సో సెప్టెంబర్లో ఎన్నికలు ఇవన్నీ ఉండడం వల్ల సో అక్టోబర్లో మనకు కంపల్సరీగా డిఎస్సి వేస్తారండి. అక్టోబర్లో వేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెట్కి ప్రిపేర్ అవ్వండి. ఇన్ సర్వీస్ టీచర్స్ కానివ్వండి, మిగిలిన టెట్ అభ్యర్థులు కూడా మీరు మీ స్కోర్ని పెంచుకోవడానికైతే టెట్ ఎగ్జామ్ని అయితే రాయండి. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఒకసారి అయితే చూద్దామండి. సో ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవి అఫీషియల్గా ఇచ్చారండి. సో మీరు ఇంకా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో చెక్ అయితే చేసుకోవచ్చు. సో మనకు సిలబస్ కూడా ఏపీ టెట్కి సంబంధించి సిలబస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాం. ఇక్కడ మనకు టెట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు వెబ్సైట్ గురించి చెప్పాను కదా, సో వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏపీ టెట్ జూన్ 2026కి సంబంధించి మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి. పేపర్ 1Aకి సంబంధించి అండి. పేపర్ 1Aలో చూసుకుంటే మనకు ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్కి, తెలుగు 30 మార్క్స్కి, అలాగే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్కి అనేది ఉంటుంది. సో పేపర్ 1B సో సిలబస్ కూడా ఇక్కడ మనకు ఫస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిలబస్ అండి. సిలబస్ చూసుకుంటే పేపర్ 1A వాళ్ళకి ఏముంటుంది, 150 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ ఉంటుందండి. సో దీంట్లో మనకు ఏమేమి సిలబస్ అంటే ఆల్రెడీ మనము టెట్కి రాసినటువంటి సిలబసేనండి. ఇప్పుడు మనకు న్యూ బుక్స్ వచ్చాయి కదా, సో ఈ న్యూ బుక్స్ వచ్చేసి మనకు 2026 and 27 అకాడమీకి సంబంధించిందండి. సో వీటితో మనకు ప్రజెంట్ అయితే పని లేదు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చదివినటువంటివండి. ఓల్డ్ బుక్స్ చదివాం కదా, ఓల్డ్ బుక్స్ అంటే మనకు 2025-26లో ఉండేటటువంటి బుక్స్. సో ఈ బుక్స్ను చదివితే మనం సరిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ మొన్న రాసినటువంటి డిఎస్సి కానివ్వండి,
అలాగే లాస్ట్ ఇయర్ రాసినటువంటి టెట్లో మనకు ఏ సిలబస్ అయితే ఇచ్చారో అదే సిలబస్ ప్రజెంట్ టెట్కి కూడా ఉంది. సో ఎవరు న్యూ బుక్స్కి సంబంధించి ఎటువంటి కంగారు అవసరం లేదండి. మొత్తం కూడా మనకు ఓల్డ్ బుక్సే చదవాలి కంపల్సరీగా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ అయితే చేసుకోవద్దు. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది. సో ఇది అండి ఏపీ టెట్కి సంబంధించి డేట్స్. అలాగే మనకు సిలబస్ కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిలబసే. సో ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేస్తాను. అలాగే క్లాసెస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే ఇంకా ఏపీ టెట్కి సంబంధించి క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే అవుతాయండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రోజు కూడా మీకు వీడియోస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానివ్వండి, మీకు డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవడానికి కానీ మన ఛానల్ వచ్చేసి యూజ్ అవుతుంది.